హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో బుజ్జిబాబు పుట్ట పొంగల ఫంక్షన్ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. పుట్ట పొంగళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పుట్ట పొంగళ్ళు అయితే చేస్తారు. సో వీళ్ళ సైడ్ ఎలా ఉంటుంది, వీళ్ళ ఊరి పద్ధతి ఎలా ఉంటుంది అనేది అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా మేము తీయలేదు, కెమెరామ్యాన్ వాళ్ళైతే తీశారు. ఎందుకంటే మనం బిజీగా ఉంటాం కాబట్టి వాళ్ళైతే అన్నీ కవర్ చేస్తారు అండ్ క్లారిటీ బాగుంటుందని చెప్పి కెమెరామ్యాన్ అయితే పెట్టుకున్నాము. సో ఇంకా మేము ఫంక్షన్ అంటే మనం ఖచ్చితంగా ముందు రోజు పిలుపులు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పక్కన రోజు మనం ఎర్లీ మార్నింగ్ లేచి మనకి మెయిన్గా కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ కూడా వడపప్పు, పానకం, పొంగలి ఇవన్నీ కూడా పెట్టాలి. సో దానికి కావాల్సినవన్నీ కూడా ముందు రోజే అరేంజ్ చేసేసాము. ముందు రోజు అరేంజ్ చేసినవన్నీ కూడా నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే నాకు టైం కుదరలేదనమాట. అండ్ దానికి తోడు బుజ్జిబాబుకి కొంచెం కఫ్ అండ్ కోల్డ్ అలా ఉండేసరికి సో టైం నాకు కుదరలేదు. మార్నింగ్ 9కి అలా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 3 అలా అయిపోయిందనమాట, అంతా కంప్లీట్ అయిపోయేసరికి. సో ఇదంతా కూడా లాంగ్ వీడియో వస్తుంది ఎడిటింగ్ చేయకుండా నేను అప్లోడ్ చేస్తే. అప్పటికి చాలా వరకు ఎడిట్ చేసి మెయిన్ వాటి వరకే పెడుతున్నాను. ఫస్ట్ బుజ్జిబాబు చేత దేవుడికి దండం పెట్టించి ఇంక అక్కడి నుంచి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట దగ్గర వరకు మనకి ఊరేగింపు అయితే ఉంటుంది. మా డాడీ వాళ్ళ కారులోనే తీసుకెళ్ళామన్నమాట ఊరేగింపుకి. మేళతాళాలతో ఊరేగింపు అయితే ఉంటుంది. నేను న్యాచురల్గా డప్పు సౌండ్ అవన్నీ కూడా వినిపించాలి అని చెప్పి నేను ఆ వాయిస్ అండ్ మ్యూజిక్ అయితే ఎడిట్ చేయలేదు, ఉన్నదే పెట్టేశాను అనమాట ఒరిజినల్ క్లిప్. అండ్ ఇంకా టెంపుల్ వచ్చినాక కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగుతున్నాము టెంపుల్కి స్టార్టింగ్లో. ఊరేగింపు అయిపోయిన తర్వాత టెంపుల్కి వచ్చాం కదా. సో టెంపుల్కి వచ్చినాక దేవుడికి దండం పెట్టుకొని ఒక రౌండ్ ప్రదక్షిణ వేసి ఆ తర్వాత వైట్ శారీ అయితే కట్టుకున్నాను నేను. అండ్ మా హస్బెండ్ అయితే పంచ కట్టుకున్నారు. టెంపుల్కి కొంచెం పక్కనే కోనేరు అయితే ఉంది. సో ఇంకా అక్కడికి తీసుకొచ్చి పంతులు గారు అయితే పూజ చేపిస్తున్నారు.
ఆపోహిష్టామయోపవహాస్తాన భుజ్యధాతన మహేరణ చక్షుదేవసుత మోర్సః ముస్తూర్ తస్మద్ ఆపో జనయధాచన అట్లు చేయి ఉంచుకోండి. కుడి చేయి ఉంచుకొని మన ఉత్తరం శ్రీ శ్రీ గంగా దేవతాభ్యో నమః. వస్త్ర ఆ తర్వాత పసుపుని కొంచెం చేత్తో తడుపుకొని అక్కడ రౌండ్‌గా వేసి 5 చుక్కలైతే కుంకుమ బొట్లు పెట్టమని చెప్పారు. అలా తడిచిన బట్టలతో గుడి చుట్టూతా వారు పోస్తున్నట్టుగా కొంచెం కొంచెం నీళ్లు ఉంచుకుంటూ ఒక ప్రదక్షిణ అయితే చెయ్యాలి. ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత మనం కొన్ని డేస్ తర్వాత అంటే ఎప్పుడైనా సరే ఒక ఆదివారం ఒక్క పొద్దైతే ఉండాలి. మనం ఎన్ని ప్రదక్షిణలు చేస్తే అన్ని వారాలు ఒక్క పొద్దైతే ఉండాలి. 3 ప్రదక్షిణలు చేస్తే 3 వారాలు ఒక్క పొద్దు ఉండాలి ఆదివారాలు. సో ఇంకా ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారైతే పోస్తున్నాము. వైట్ శారీ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ వైట్ శారీతో పాటు నాగుల చీర అని చెప్పి ఒక చీర ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా తెచ్చుకొని లాస్ట్‌లో వెళ్ళేటప్పుడు వేసుకోవాలి. ఆ తర్వాత పాలైతే పొంగిస్తున్నాననమాట పొంగలి పెట్టడం కోసం. సో 3 సార్లుగా పాలైతే నేను వంచాననమాట. వంచిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసి తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసి పాలు పొంగడం కోసం అయితే అందరం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితంగా 2.5 కిలోల పొంగలైతే మనం చెయ్యాలి. మేము ముందు రోజే కొలతలు అన్నీ తీసుకొని కవర్లో అయితే రైస్ వేసి పెట్టుకున్నాము. పానకం, వడపప్పు, చలివిడి, పొంగలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే వాటికి కావాల్సినవన్నీ కూడా. పాలు పొంగేలోపు పొంగలి గిన్నె ముందు కొంచెం వాటర్ తీసుకొని వారైతే పోస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను అన్నీ కూడా వివరించి ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని డేస్ తర్వాత నేను చూసుకోవడానికి నాకు బాగుంటుంది అండ్ గుర్తుగా ఉంటుంది. అందుకే ఈ వీడియోలో అయితే నేను మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం సేపటి తర్వాత పాలైతే పొంగాయి. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ పాలు పోస్తాము. సో కొంచెం టైం అయితే పడుతుంది. కానీ త్వరగానే పాలైతే పొంగాయి. పొంగిన తర్వాత ఇంకా టెంకాయ అయితే కొట్టాలన్నమాట. కొట్టేసిన తర్వాత కొంచెం బియ్యం స్టార్టింగ్‌లో నేను కొంచెం పాల గిన్నెలో కొంచెం నేను వంచేసి ఆ తర్వాత నేను పక్కన పూజకైతే వెళ్ళిపోయాను. అంటే స్టార్టింగ్ ఆల్రెడీ నేను కొంచెం బియ్యం వేశాను కాబట్టి తర్వాత ఇంకెవరైనా వేయొచ్చు. వేసి అదంతా కలబెట్టి పొంగల్ని ప్రిపేర్ అయితే చేయొచ్చు. ఆ తర్వాత ఒక 1 అవర్ అలా పూజ అయితే ఉంటుంది. అదంతా పంతులు గారు మన చేత చేపిస్తారు. అంటే దంపతులిద్దరి చేత. అంటే మీ ఇద్దరు ఉండగా మేము వేయకూడదు బ్రాహ్మణం కూడా. మేము వేయిస్తుంటాం కానీ అసలు మేము పనికిరాదు, మీరే వేసుకోవాలి. ఆచమ్య కేశవాయ నమః, రెండవసారి నారాయణాయ నమః, మూడవసారి మాధవాయ నమః, 3 సార్లు చేసుకుని పచ్చి కడుక్కో. చేయి తాకుండా ఇస్తాం బాగు. ధూపం స్తంభాది నానావిధ సమస్త దోష పరిహారార్థం ధూపం చెప్పుకోవాలి. ఎప్పుడు ఆ దోషాలు పోతూ ఉంటాయి. రోజువారీ దోషాలు అంటారు. ఇచ్చారు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఏ 4 సినిమాలు మారుతూ ఉంటాయి. కానీ మనం భయపడకూడదు వాటికి. సైకిల్ చక్రం దగ్గర తిరుగుతాయి గ్రహాలు. భగవంతుని నమ్ముకొని ఈ సంకల్పం చెప్పుకుంటే ఆ దోషాలు పోతాయి. మమ కుమారస్య అని దాస పరిణామ గోచారిష్ట దోషాలు సోమకేతుర్గణాధ్యక్షోపాల చంద్రోగ జనన వక్రతుండస్సుకర్ణో హే రంభస్కందపురజ షోడశేతాన్ హస్పడ శునియాదపే. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బుజ్జిబాబుకి చెవులు కుట్టియాలి కదా! సో అందువల్ల
ఒక 10 నిమిషాలు ముందుగా మేమేం చేసామంటే ఒక జెల్ అయితే ఉంటుంది. ఆ జెల్ ఏంటంటే మనం చెవుకి అప్లై చేస్తే వాళ్ళకి కుట్టేటప్పుడు పెయిన్ ఎక్కువగా తెలీదు. మొద్దుబారిపోతుందంట. సో, అందువల్ల మేము అది అప్లై చేసి కాసేపయితే వెయిట్ చేస్తున్నాము. పూజ కొంచెం లేట్ అయ్యేసరికి బుజ్జిబాబు అయితే నిద్రపోయాడనమాట. సో, నిద్ర లెగవంగానే మత్తుగా ఉన్నాడు. మత్తుగా ఉన్నప్పుడే మేము అప్లై చేసేసాము. అండ్ ఇంకా వాడికేం అర్థం కావట్లేదు. ఏంటి ఇక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు ఏంటి అని. అమ్మ వాళ్ళు అండ్ మా అన్న, వదిన వాళ్ళ చేత అయితే ఫస్ట్ తాకిచ్చారు. ఆ తర్వాత మా హస్బెండ్ చేత తాకించారు. పర్వాలేదు అదే కదా ఇప్పుడు తప్పు మామూలుగా నడుస్తుంది. ఇంకో 5 నిమిషాలు ముందు చూసేసి చెవులు కుట్టిన తర్వాత అందరూ కూడా అక్షంతలతో దీవిస్తున్నారు. అక్షంతల వరకే సార్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. మూడుసార్లు తిప్పండి. అక్షంతల వరకు వేయండి అబ్బాయి మీద. డబ్బులు కూడా 3 సార్లు తిప్పయ్యా. అక్షంతల వరకు నెత్తి మీద వేయండి. చూడండి మేడం, మీరు చూడాలి. బాబుకు తిప్పమ్మా, బాబుకు తిప్పు. కుట్టిన తర్వాత ఒక 1-2 డేస్ వరకు వాడు చెవులు టచ్ చేసుకొని చూసుకుంటూ ఉన్నాడనమాట. ఏంటి కొత్తగా ఉంది అని. ఆ తర్వాత ఇంకా జుట్టు కట్ చేసేటప్పుడు మాత్రం అసలుకి ఎడవలేదు. ఎందుకంటే వాడికి స్మూత్ కటింగ్ చేస్తున్నట్టు అనిపించినట్టుంది. సిజర్తో కట్ చేశారు. అండ్ ఇప్పుడు గుండు కూడా కంప్లీట్గా చేయరు. చూడండి మీకే అర్థమవుతుంది వీడియోలో. ఎలా కట్ చేస్తారు అంటే సిజర్తో కట్ చేస్తారు. ఆ కట్ చేయడం కూడా ఎలా అంటే కొంచెం ఉంచుతారనమాట. కంప్లీట్గా కట్ అవ్వదు. ఆ కొంచెం ఉంచిన తర్వాత అది ఏంటి అనేది ప్రాసెస్ అంతా కూడా చాలా ఉంది. అది ఎప్పుడు చేస్తారు అనేది నేను పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఫస్ట్ ఇలా కొంచెం కట్ చేసిన తర్వాత నా చేతికైతే ఇచ్చారు. తమలపాకు అండ్ చలివిడి, కొంచెం పాలు అండ్ కొంచెం ఎంట్రుకలు ఇవన్నీ కూడా నేను చేతితో తీసుకెళ్ళి పుట్ట దగ్గర కోన మీద అయితే పెట్టానన్నమాట. అలా పెట్టి కొంచెం పసుపు కుంకుమ అయితే ఉంచి దండం పెట్టుకొని వచ్చాను. ఫస్ట్ కట్ చేసిన ఎంట్రుకల్ని వాళ్ళు అలా చేయమని చెప్పారు. సో ఇంకా అలా పెట్టేసి దండం అయితే పెట్టుకొని వచ్చాను. అండ్ నేను పెట్టి దండం పెట్టుకొని వచ్చేసరికి బుజ్జిబాబు అయితే ఇలా ఉన్నాడు. చూసారు కదా, కటింగ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా అనిపించింది. మా బుడ్డి మౌనిత్ కాస్త గుండు మౌనిత్ అయ్యాడు అనిపించింది అనమాట. సో ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది. సైలెంట్గానే ఉన్నాడు, పెద్దగా ఏం ఏడవలేదు. అండ్ ఇంకా తర్వాత ఎవరు తాకూడదనమాట. సో ఇంకా మా అన్నయ్య అండ్ బుడ్డిబాబు వాళ్ళిద్దరే ఫ్రెష్ అయ్యారు. అండ్ మా మమ్మీ అయితే హాట్ వాటర్ అవన్నీ కూడా రెడీ చేసి ఉంచిందనమాట. అండ్ ఇంకా నేను లోపల కూడా ఓ చిన్న పుట్ట అయితే ఉంటుంది. సో అక్కడ కూడా పాలు, చలివిడి అండ్ పసుపు కుంకుమ ఇవన్నీ వంచేసి పూజ అయితే చేశాము. చిన్న పూజ పంతులు గారు చెప్తున్నారు, చేస్తూ ఉన్నాము. నాగుల చీర కూడా ఇక్కడే పెడతాము, లాస్ట్లో తీసుకొని మనం వేసుకోవాలి. చూడండి అక్కడ స్టార్టింగ్లో ఒక రౌండ్గా పెట్టారు కదా, సో అదే అన్నమాట నాగుల చీర. ఆ తర్వాత లాస్ట్లో మాకు చెప్పిన మాట ఏంటి అంటే పంతులు గారు పుట్టమన్ను తీసుకొని కొంచెం చెవులకి అప్లై చేసుకోమన్నారు. అంటే చెడు మాటలు అవన్నీ చెవిన పడకుండా ఉంటాయి అని చెప్పారు. సో ఇంకా లాస్ట్లో
అంటే దంపతులనే కాదు ఎవరైనా కూడా పుట్టమ్మనుని కొంచెం చెవి కమ్మ పెట్టుకుంటాం కదా, సో అక్కడ కొంచెం అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా అందరూ గిఫ్ట్లు అయితే ఇస్తున్నారనమాట. బుడ్డిబాబు కొంచెం కూల్ అయితే అయ్యాడనమాట. ఫస్ట్ కొంచెం నిద్రలేసాడు, తర్వాత వెంటనే చెవులు కుట్టించేసాము, తర్వాత జుట్టు కట్ చేసేసరికి కొంచెం వాడికి నిద్ర మత్తులో ఉన్నాడు కదా, కొంచెం డల్ అయితే అయ్యాడు. కొంచెం స్నానం చేసిన తర్వాత కొంచెం ఓకే యాక్టివ్ అయితే అయ్యాడనమాట. అండ్ ఇంకా ఫైనల్గా భోజనాలు అయితే పెట్టేశాము. కంప్లీట్ అయితే అయిపోయింది ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఫంక్షన్కి ఒక 2 days ముందు కూడా నేను చాలా టెన్షన్ పడుతూ ఉన్నానన్నమాట. ఎందుకంటే బుడ్డిబాబుకి కొంచెం హెవీగా ఉందన్నమాట, దగ్గు అండ్ జలుబు. కొంచెం మెడిసిన్స్ అవన్నీ వేసి డాక్టర్ని అడిగి నెబులైజేషన్ కూడా పెట్టాము. సో ఇంకా ఆ టైంకి కొంచెం తగ్గింది. అండ్ ఇంకా లాస్ట్లో పంతులు గారికి అయితే తాంబూలం అయితే ఇస్తున్నాము. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.